Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. I am happy to be with you this evening to talk on a very practical subject, but it's an old subject, usually not talked as a public topic. ఈరోజు చాలా ప్రాక్టికల్ విషయాన్ని మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. ఇది కొంచెం ఒక హాట్ టాపిక్ లాంటిదే. ఇది పబ్లిక్ గా దీని గురించి మాట్లాడడం కొంచెం కష్టతరమైన విషయం. I have titled my message little differently than what you have mentioned. I titled the comforts and the conflicts in the in-law relationship. The comforts and the conflicts in the in-law relationships. మీకు మేము పంపించిన పోస్టర్లో ఉన్న టైటిల్ కంటే నేను దాన్ని కొంచెం మార్చి ఇలా పెడుతున్నాను. నేను అత్తయ్య మామయ్య గారులతో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఉన్నటువంటి కంఫర్ట్స్, అంటే మనకి మేలుకరమైనవి, ఆదరణ కలిగించేవి, అలాగే కాన్ఫ్లిక్ట్స్ అంటే దాంట్లో ఇబ్బందులు ఏదైతే వాటి గురించి మీతో మాట్లాడిన ఆశపడుతూ ఉన్నాను. As the topic suggests, there are many comforts in having in-laws. At the same time, there are conflicts in the relationship. చూడండి, ఈ అత్త మామయ్యలతో ఉన్నటువంటి బంధం వలన చాలా కంఫర్ట్స్ మనకున్నాయి, అలాగే వాటితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా మనకున్నాయి అన్నది వాస్తవం. If you examine the human history, you will come to know that there are many blessings as well as many bleedings by the in the in-law relationship. ఈ యొక్క అత్త మామయ్య గారులతో ఉన్నటువంటి బంధాలను బట్టి చరిత్రలో మనం చూసినట్లయితే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అలాగే బ్లీడింగ్స్ అంటే ఇబ్బందులు కష్టాలు కూడా ఉన్నట్లుగా మనము చరిత్రలో చూస్తే మనకు అర్థం అవుతుంది. There are two kinds of relationships in the world. Two kinds of relationship in the world. ఈ లోకంలో రెండు రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. One is called the natural relationship, which takes place by birth. ఒకటేంటంటే సహజ సిద్ధం అనేటువంటి సంబంధం, అది మన పుట్టుకతో మనకు సంక్రమించేది. Father, mother, brother, sister, son, daughters, grandsons, granddaughters, uncles, aunties, these are all natural relationships. మన పుట్టుకతోనే మన తల్లిదండ్రులతో కావచ్చు, మన మేనమావలతో కావచ్చు, వాళ్ళందరితో కూడా మనకి వచ్చేటువంటి బంధాలు అనేవి సహజ సిద్ధమైన బంధాలు. The other kind of relationship happens by marriage, and they are called in-law relationship. In-law, they are not blood relations, but by law, in-law relationship. తర్వాత మనకి ఇంకొక సంబంధం ఏంటంటే వివాహము వలన కలిగేటువంటి బంధాలు, మనం ఇన్ లాస్ అంటాం కదా, అంటే చట్ట ప్రకారం మనకు కలిగినటువంటి బంధాలు. On one side you have father, on the other side you have father-in-law, mother-in-law, brother-in-law, sister-in-law, son-in-law, daughter-in-law. So they are all the in-law relationships. ఒక పక్కన మనకి అమ్మ ఉంటుంది, మరొక పక్కన అత్తమ్మ ఉంటుంది, మరొక పక్కన నాన్న ఉంటారు, తర్వాత ఇక్కడ మామయ్య ఉంటారు. సో ఇట్లా ఒకటి న్యాచురల్గా వచ్చినటువంటి బంధం, మరొకటి చట్టపరంగా వివాహ కారణం చేత వచ్చినటువంటి బంధాలు మరొక పక్క. Problems usually happen in the in-law relationship, not in the natural relationship. సాధారణంగా సమస్య ఎక్కడ తలెత్తుతుందంటే సహజంగా వచ్చిన బంధాల వల్ల సమస్య రాదు, ఇన్లా రిలేషన్షిప్
అత్తయ్య మావయ్యలతో పెళ్లి కారణంగా వచ్చిన బంధాలను బట్టి సహజంగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. Even though there may be some problems in the natural relationship, those problems are forgotten or healed up very fast. సహజంగా మనకి న్యాచురల్గా వచ్చిన రిలేషన్షిప్ని బట్టి దాంట్లో కూడా అప్పుడప్పుడు సమస్యలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా సమస్య దేంట్లో వస్తుందంటే ఈ యొక్క ఇన్లా రిలేషన్షిప్స్లో మనకి ఎక్కువ సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. The father and the son, the mother and the daughter, the brother and the brother, those relationships, even if there are some problems, they will take care of very soon. They will solve themselves. తండ్రితో కానీ తల్లితో కానీ లేకపోతే అన్నదమ్ములతో కానీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళతో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే గొడవలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని చక్కగా పరిష్కారం చేసుకుంటారు. కొద్ది రోజులకి మరలా చక్కగా కలిసిపోతారు వాళ్ళు. But the problems happen in the in-law relationship. They are not healed up naturally. They stay on and they create a lot of problems. కానీ ఇన్లా రిలేషన్షిప్లో గనక సమస్యలు వచ్చినట్లయితే అంత త్వరితగతిన అవి పరిష్కారం అవి ఎక్కువ కాలం కొనసాగడానికి అవకాశం ఉంది. The mother-in-law and the daughter-in-law, or the father-in-law and the son-in-law, the brother-in-law and the brother-in-law, or the sister-in-law and the brother-in-law, those problems give us a lot of headache and they linger on, they stay on creating problems. చూడండి, ఫాదర్ ఇన్ లా వల్ల కావచ్చు, సిస్టర్ ఇన్ లా వల్ల కావచ్చు, లేకపోతే మదర్ ఇన్ లా వల్ల కావచ్చు, లేదా బ్రదర్ ఇన్ లా వల్ల కావచ్చు, వీళ్ళ ద్వారా వచ్చేటువంటి సమస్యలు అనేవి అవి చాలా జటిలంగా ఉంటాయి. కొంచెం దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. It would be nice to be like Adam and Eve, who had no in-laws, so no in-law problems. ఆదాము హవ్వల్లా ఉంటే అసలు ఏ గోల లేదు, ఏ అత్తమామల గోల లేదు, లేకపోతే ఏ ఇల్లా ప్రాబ్లమ్స్ లేనే లేవు. God said it is not good for man to be alone, but he did not say it is good for man to be without in-laws. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్నాడు, కానీ ఇన్లాస్ లేకుండా ఉంటే మంచిది అని దేవుడు అక్కడ అనలేదు. God definitely meant the in-law relationship to be a blessing for mankind. దేవుడు ఖచ్చితంగా ఈ ఇన్లా రిలేషన్స్ అంటే వివాహ పరంగా ఏర్పడినటువంటి సంబంధాలు లేకపోతే బంధాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి ఖచ్చితంగా బ్లెస్సింగ్ గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. The book of Ruth is a classic example of the comforts of the in-law relationship. మీరు చూసినట్లయితే రూతు గ్రంథంలో ఈ ఇన్లా రిలేషన్షిప్స్ యొక్క గొప్పతనము చాలా అద్భుతంగా అక్కడ రాయడం జరిగింది. Actually, the book of Ruth is a much strange book because there are two women in this book, both lost their husbands, and yet how beautifully they relate, the mother-in-law and the daughter-in-law, whose husbands are no more there, but they love each other, they care for each other so nicely. ఈ రూతు గ్రంథంలో చూసినట్లయితే అత్త కోడలుకి ఉన్న బంధాన్ని మీరు గమనించవచ్చు. ఈ అత్త కోడలు ఇద్దరు కూడా భర్తల్ని కోల్పోయారు, అయినప్పటికీ కూడా వారు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న అనురాగం, మమకారం, ప్రేమ, ఆప్యాయతలు, శ్రద్ధ చూపించడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. If a woman's son gets married and then later that son dies and they have no children, only the daughter-in-law is left there, I think
that daughter-in-law will not stay with the mother-in-law because the husband is not there, no child there, and the mother-in-law probably won't allow her to stay around, will chase her out. చూడండి, ఒక తల్లికి తన కుమారుని నష్టపోయినట్లయితే, ఇంకా ఎవరు చూసుకోవడానికి లేకపోతే, కోడలు మాత్రమే ఉన్నట్లయితే, అట్లాంటి అత్తతో ఏ కోడలు కూడా కలిసి ఉండాలని, కొనసాగాలని ఇష్టపడరు. అంత మాత్రం కాదు, ఒకవేళ ఉన్నా కూడా ఏ అత్తగారు ఉండనివ్వడానికి ఇష్టపడరు. ఎట్లయినా తరిమేద్దామని చూడడానికి ప్రయత్నం చేస్తారు అత్తగారు. Naomi, the mother-in-law, wanted to return to Bethlehem, her own country. She lost her husband, both sons, only 2 daughters-in-laws. So she told the daughter-in-laws, you remain in Moab, go back to your parents' home. Why you come with me? She persuaded the daughter-in-laws not to accompany her. చూడండి, నయోమి తన కోడలతో చెప్పింది, అమ్మా మీరెందుకు నాతో రావడం, ఈ ముసల్దాంతో మీరెందుకు తిప్పలు పట్టం, మీరు మీ మోయాబు ఊరికి వెళ్ళిపోయి మీరు సుఖంగా బతకండి అని వాళ్ళని ఎలాగైనా పంపించడానికి ఆమె ప్రయత్నం చేసింది. One of the daughter-in-laws, Orpha, she returned to her parents, but the other daughter-in-law, Naomi, said, no. Ruth said, no, I am not going to stay with my parents. I am going to stay with my mother-in-law, Naomi. I am going to come with you. I am no more a Moabite. I am married to an Israelite, and I love my mother-in-law, and I'll take care of you. I'm coming with you. చూడండి, నయోమి తన కోడలతో చెప్పింది, అమ్మ మీరు వెళ్ళిపోయింది, మీ ఇంటికి వెళ్ళిపోయి మీరు సుఖంగా బతకండి అని చెప్పినప్పుడు ఒక కోడలేమో నయోమి మాట విని ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం, అత్తయ్య నేను ఇంక ఏమాత్రం మోయాబీరాలను కాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది, నీతోనే ఉంటాను, నీతోనే బతుకుతాను, నీతో పాటే ఇశ్రాయేలుకు వస్తాను అని చెప్పేసి ఇంత చక్కగా స్పందించింది రూతు. So Naomi may have been a wonderful mother-in-law. If she was a bad woman, Ruth definitely won't go with her to a place where she has no husband, no relationship, nobody. Only this woman, Naomi, the mother-in-law, is there. So I think that mother-in-law may have loved the daughter-in-law very, very much. అయితే నయోమిని బట్టి చూస్తే ఆమె చాలా మంచి అత్తని, తన యొక్క కోడల్ని ఆమె ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అని ఆమె తన కోడలతో పలికిన మాటలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Now, if you, one of the sisters, if you were in the place of Naomi and your son married a woman and your son died, they have no children, and what would you do with your daughter-in-law? Will you allow her to stay in your home and be a burden to you? ఒకవేళ మీరు కనుక నయోమి స్థానంలో ఉండి ఆలోచించండి. మీ కుమారుని కోల్పోయిన పరిస్థితులు మీరు ఉండి, అలాంటి టైంలో మీ కోడలు కూడా మీతో ఉంటూ ఆమెను కూడా పోషించాల్సిన భారం మీ మీద పడుతూ ఉంటే, ఆమె మీతోనే ఉంటానంటే మీరు ఒక అత్త స్థానంలో ఉండి ఆమె మీతో ఉండటానికి, మీకు భారంగా ఉండటానికి మీ కోడల్ని మీరు అనుమతిస్తారా? If you are in the place of Ruth, your husband died, you are staying with your in-laws, your father-in-law also died, your mother-in-law there in the home, and there's no man. Would you stay with your mother-in-law and say, I'll take care of you? Or you would say, goodbye. Why should I stay here? My husband died. I don't have children. I'm going back to my parents. What would you do? ఒకవేళ మీరు కనుక రూతు స్థానంలో ఉన్నట్లయితే
భర్తను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఒక ముసలి అత్తతో మీరు ఉండటానికి ఇష్టపడతారా? మీరు లేదా ఈ ముసలాంతో నేనేం చేయాలి, నా భర్త చనిపోయాడు, ఇంట్లో ఇంకా మగవాళ్ళు కూడా ఎవరూ లేరు, ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోయి మా పేరెంట్స్ దగ్గర ఉండి నా జీవితం నేను చూసుకుంటా అని అనుకుంటారా? So good people like Naomi and good daughter-in-laws like Ruth could stay together without fighting each other. They could support each other. They could love each other. The problem is not the relationship. The problem is the people, their heart and their mind and their value system. చూడండి, నయోమి లాంటి ఒక మంచి అత్త, రూతు లాంటి ఒక మంచి కోడలు కలిసి ఉండటానికి, జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే అత్త కోడళ్ళు లేదా మామయ్య గారులతో మీరు మంచి బంధాలని కలిగి ఉండవచ్చు. సమస్య ఏంటంటే బంధము కాదు, మీ హృదయము, మీ వాల్యూ సిస్టమ్, మీ యాటిట్యూడ్స్, మీ ప్రవర్తన తప్ప బంధం వల్ల సమస్య లేదు ఇక్కడ. So whenever there is an in-law problem, you immediately recognize that we don't have a Naomi and a Ruth. We got some bad people there. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఉన్నటువంటి ఇన్లాస్తో మీకు సమస్య తలెత్తినట్లయితే, ఇబ్బంది ఎదురైనట్లయితే అక్కడ ఒక మంచి నయోమి లేదు, అక్కడ ఒక మంచి రూతు లేదు. అక్కడ ఉన్నదంతా ఎవరంటే బ్యాడ్ పీపుల్, చెడ్డవారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. See, Ruth had no reason to go with Naomi. She is a Moabitess. She had no relationship in Israel. Absolutely not even one person. And Naomi had no reason to ask Ruth to come with her. Because the people there will be saying, why you brought this Moabitess girl who is cursed? And the Bible says up to the 10th generation, they cannot enter into the house of the Lord. Why, Naomi, you brought this accursed woman? But they had wonderful relationship, loving relationship. So they had no problem of living together. చూడండి, రూతు నయోమితో వెళ్ళాల్సినటువంటి అవసరత ఏముంది, ఇబ్బంది ఏముంది? కానీ నయోమిని చూడండి, ఈ రూతుని ఎందుకు రానివ్వాలి? పైగా ఆమె మోయాబీరాలు, శపితమైనటువంటిది, 10 తరాల వరకు శాపగ్రస్తురాలటువంటి అలాంటి స్థితిలోంచి వచ్చింది. ఒకవేళ ఇశ్రాయేల్ వెళ్ళినట్లయితే ఆ ఇశ్రాయేల్ ఏమని అడుగుతారు, నయోమి నీకు బుద్ధి లేదా, ఈ అన్నురాల్ని, ఈ మోయాబీరాల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అనే ప్రశ్నని ఎదుర్కోవాలి. అయినప్పటికీ రూతుని ఆమె అంగీకరించి తీసుకువెళ్ళింది. అలాగే రూతు నయోమిని అంగీకరించి వృద్ధాప్యంతో కలిసి జీవించడానికి ఇష్టపడింది. Naomi represents the loving, caring, and providing mother-in-law. And Ruth represents the loving, caring, comforting daughter-in-law. మనము నయోమిలో చూసినట్లయితే ప్రేమ, శ్రద్ధ, పోషించే బాధ్యత కలిగిన అత్తయ్య మనకు ఆమెలో కనబడతా ఉంది. అలాగే రూతులో మనం చూసినట్లయితే ప్రేమ, శ్రద్ధ, అలాగే జాగ్రత్తగా చూసుకునేటువంటి గుణం కలిగినటువంటి మంచితనము మనకి రూతులో కనబడతా ఉంది. Suppose Naomi tells Ruth, hey, why you come with me? I'm not related to you anymore. My son died. You are a Moabite girl. Don't trouble me. You stay here. If that happened, we would not have the book of Ruth. The Bible would have had one book less. ఒకవేళ కనుక నయోమి రూతుతో ఇలా చెప్పినట్లయితే, ఓ మోయాబీరాల, శపితమైన దాన, నీకు నాకేం సంబంధమే, నువ్వు నాతో రావడానికి వీలేదు, హో ఎక్కడి నుంచి చెప్పేసి అందనుకోండి,
అప్పుడు అసలు ఈ రూతు గ్రంథం అనేది మనకి బైబిల్లో కనబడేదే కాదు. Or if Ruth said, look, Naomi, mom, I lost my husband. You know, there's nobody I have in Jerusalem. Why should I come with you? Please go. God bless you. Even in that case, we would not have the book of Ruth, and we would not have a grandmother called Ruth for David. And even in the genealogy of Jesus Christ, there would not be a Ruth. It happened only because the mother-in-law and the daughter-in-law relationship was sweet and caring and loving. చూడండి, రూత్ గనక అత్తయ్య గారు మా ఆయన గారు చనిపోయారు కాబట్టి నేను మీతో వచ్చి ఏం ప్రయోజనం, మీరు చెప్పినట్టుగా మీ మాట నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతాను, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని ఒకవేళ రూతు చెప్పినా, అయినప్పటికీ కూడా రూతు గ్రంథం ఉండేది కాదు. దావీదుకు రూతు మా అమ్మగారు అయ్యేది కాదు. యేసుక్రీస్తు వంశావళిలో రూతు అనే పేరు మనకి కనబడేది కాదు. ఇక్కడ రూతు ఒక మంచి కోడలు కాబట్టి, అత్తగారితో ప్రేమానుబంధం కలిగి ఉన్నది కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అత్త కోడళ్ళు లేకపోతే మామగారు ఇవన్నీ బంధాలు అనేవి చాలా మధురమైన బంధాలు, వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. Naomi was not a selfish, demanding mother-in-law, while Ruth is an unselfish, caring, providing daughter-in-law. ఇక్కడ మన నయోమిని చూసినట్లయితే ఆమె స్వార్థంగా డిమాండ్ చేస్తున్నట్లుగా మనకేమి లేదు. అలాగే రూతులో కూడా మనం చూసినట్లయితే నిస్వార్థమైనటువంటి ప్రేమతో పోషించే మనసుతో, అత్తగారిని పోషించే మంచి మనసుతో ఆమె ముందుకు రావడం చూస్తే వాళ్ళ బంధం ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. The power of a loving daughter-in-law is the secret of the sweetness of the story of the book of Ruth. ఒక మంచి కోడలు, ప్రేమించే కోడలు ఉంటే బంధం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇన్లాస్ రిలేషన్షిప్ ఎంత చక్కగా ఆస్వాదించవచ్చో మనకు తెలియజేసే గ్రంథమే రూతు గ్రంథం. Ruth was an industrious, caring woman who would not even eat all the food given her. She would save half of the food and take it to her mother-in-law. She was so caring. రూతు ఎంతో కష్టజీవి, శ్రమ పడడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. తనకి ఇవ్వబడిన ఆహారము పూర్తిగా తనే తినేయకుండా సగం వరకే తిని సగం మిగిల్చి అత్తగారికి ప్రేమతో పెట్టేటువంటి ఒక మంచి కోడలు రూతు. As for Naomi, she so carefully advised Ruth to do the right thing so that she will have a husband and a redeemer. నయోమి కోడల్ని ఎంతగానో ప్రేమించి సరైన దాన్ని చేయమని సలహా ఇచ్చిట ద్వారా రూతుకి ఒక భర్తని పొందుకోవచ్చు అని, ఒక రిడీమర్ని పరిచయం చేయొచ్చు, ఒక విమోచకుడిని పరిచయం చేయొచ్చు అని ఆమె చాలా చక్కటి సలహాని రూతుకి ఇవ్వడం జరిగింది. Now let me ask this question to you who are mother-in-laws listening to me this evening. Let me ask this question to you. ఈ రోజు నా మాటలు వింటున్నటువంటి అత్తల్లారా, అత్తగారులారా, ఈ ప్రశ్న నన్ను మిమ్మల్ని అడగనివ్వండి. If you are a mother-in-law, would you behave the same way Naomi behaved with her daughter-in-law? Would you behave the same way with your daughter-in-law? మీరు గనక అత్తగారులు నా మాట జాగ్రత్తగా వినండి. మీరు గనక నయోమి స్థానంలో ఉన్నట్లయితే మీ కోడలికి మీరు ఇలాంటి సలహా ఇచ్చి మీరు ఆ రకంగా కేర్ తీసుకోవడానికి మీరు ఇష్టపడతారా? మీరు ఆ రకంగా స్పందించడానికి ఇష్టపడతారా? Suppose your son die and the widow is there, daughter-in-law, no children.
How will you treat her? Will you kick her out of the home? Or will you say, daughter, you don't go away. Stay with me. You are my daughter. ఇప్పుడు మీ యొక్క కోడలు ఉంది, మీ కుమారుడు చనిపోయిన పరిస్థితి, పిల్లలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మా నువ్వు నా దగ్గరే ఉండు, నా కూతురుగా నేను చూసుకుంటాను, నీ మంచి చెడు నేను చూసుకుంటాను అని మీరు దగ్గర ఉంచుకుంటారా? లేకపోతే ఇంట్లోంచి ఏదో ఒక రకంగా బయటకు తరిమేసి మీ జీవితాన్ని మీరు చూసుకుంటారా? ఎలా ఉంటుంది మీ స్పందన? Suppose you are a daughter-in-law listening to me tonight. Let me ask you, if your husband dies and your father-in-law dies, what would you do? Will you leave your mother-in-law alone in the home and go away to your parents to marry somebody else? Or would you say to your mother-in-law, Mommy, don't worry, I'll take care of you. I will go out, work, bring money, and I will support you. We will live together. Would you say that? అమ్మా మీలో ఎవరైనా కోడలు ఉన్నట్లయితే, మీ అత్తగారు మీ గురించి ఈ మాటలు వింటున్నట్లయితే, నీవు గనక రూతు స్థానంలో ఉన్నట్లయితే, భర్తను కోల్పోయి మామయ్య గారిని కోల్పోయి అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, ఒకవేళ నీవు మీ అత్తని వదిలేసి మీ పుట్టింటికి వెళ్ళిపోయి నీకు నచ్చిన వాడితో మళ్ళా పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా సుఖంగా బతకడానికి ఇష్టపడతావా? లేదా అత్తమ్మ ఈ రోజు నుంచి నువ్వు నాకు అత్తమ్మ కాదు, నువ్వు ఈరోజు నాకు అమ్మవి, నేను నీకు కూతుర్ని, ఈరోజు నీ బాధ్యత నాది అని ఆ రకంగా రూతులాగా స్పందిస్తావా? ఏమని నువ్వు స్పందిస్తావు? నీ గురించి మీ అత్తగారు ఏం ఆశించవచ్చు? So that's my first point, the comfort of in-law relationship. See how comfortable it is? Ruth and Naomi, how wonderfully they are living, how loving they are. So it is possible for mother-in-laws and daughter-in-laws to live comfortably without fighting. If you are not one like that, there is a problem. That means you are not a Naomi type person, or you are not a Ruth type person. Then there is problem. ఈ యొక్క ఇన్లా రిలేషన్షిప్స్ లో కంఫర్ట్స్ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. మీరు గనక అత్తా కోడలుగా మీరు బంధాన్ని కలిగి ఉన్నట్లయితే, మీరు ఖచ్చితంగా మంచి అత్తా కోడలుగా మీరు ఉండొచ్చు. ఒక నయోమి లాగా మీరు ఒక మంచి అత్తగా ఉండొచ్చు, ఒక రూతులాగా మీరు ఒక మంచి కోడలుగా ఉండొచ్చు. ఆ బంధం అనేది చాలా గొప్పది. కానీ ఎక్కడన్నా సమస్య ఉంది అంటే, ఇబ్బంది ఉంది అంటే, గొడవ ఉంది అంటే మీ అత్తా కోడల మధ్య, బహుశా అత్తగారు మీరు నయోమి లాంటి అత్తగారు కాదేమో, నయోమి లాంటి మంచి మనసు మీకు లేదేమో. అమ్మ కోడల పిల్ల, నీకేమైనా సమస్య ఉన్నట్లయితే బహుశా నువ్వు రూతులాగా మంచి కోడల పిల్లగా నువ్వు లేవేమో. ఒకసారి ఆలోచించండి. So dear mother-in-laws, let's be Naomi type mother-in-laws. And dear daughter-in-laws, for God's sake, let us be Ruth like daughter-in-laws. Then life will be wonderful and God will bless us. ప్రియమైన అత్తమ్మలారా, అత్తగారులారా, మీరు నయోమి టైప్ అత్తగారుల వలె ఉంటే ఎంత బాగుంటుంది మీ కోడల పిల్లల బంధం. అలాగే ప్రియమైనటువంటి కోడళ్ళారా, మీరు గనక రూతు టైప్ కోడళ్ళు అయితే మీరు మీ అత్తగారితో మీకున్న బంధం ఎంత మధురంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. Mother-in-laws and daughter-in-laws need not to be like dogs and cats, put in the same cage, always, growling and fighting and scratching and biting. You don't need to be like that. అత్త కోడళ్ళు ఒకే బోనులో బంధించబడినటువంటి కుక్క పిల్లిలా ఉంటూ ఎప్పుడు కొట్టుకుంటూ ఖర్చుకుంటూ అరుచుకుంటూ
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అలాంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం లేదు. Now I want to come to my second point, the conflict of the in-law relationships. ఇప్పుడు కంఫర్ట్స్ గురించి మాట్లాడాను, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడతాను. గొడవలు ఏంటి అత్త కోడల మధ్య, లేకపోతే అల్లుడు మామగారుల మధ్య ఉన్నటువంటి ఇన్లా రిలేషన్స్ లో ఏమేమి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. It's a fact that in many homes, daughter-in-laws and mother-in-laws cannot get along. That's a fact. So there must be some problems. And I wanted to discuss with you some of the problems that create this kind of tension. చూడండి, వాస్తవం ఏంటంటే చాలా ఇళ్లలో అత్తా కోడళ్ళ మధ్య పోరు, అత్తా కోడల మధ్య చిచ్చులు, అత్తా కోడల మధ్య గొడవలు ఉండడం సర్వసాధారణం. అయితే ఈ గొడవలకు దారి తీయడానికి గల కారణాలేంటి అన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. There are 7 reasons I wanted to point out why problems happen. 7 కారణాలని మీతో పంచుకుంటాను. అసలు ఎందుకు ఈ ఇల్లాస్ మధ్య గొడవలు వస్తాయి అన్నదానికి ఒక 7 కారణాలు మీతో పంచుకుంటాను. Number 1, మొట్టమొదటిది possessive women contribute to the problems in relationship. Possessive women, you know what is possessive women means? చూడండి, పొసెసివ్ విమెన్ అనే వాళ్ళే ఈ సమస్యలకి గొడవలకి దారి తీసు. పొసెసివ్ అంటే అంతా నాదే, నేను అనుకున్నట్టే జరగాల, అంతా నా ఇష్టం అన్నటువంటి ఆలోచన అన్నమాట. When a mother believes and behaves as if her son is only for her to love and be loved, to care and to be cared, then that mother is a problem mother. She is a possessive mother. She wants the whole son only for her. She won't share her son with his wife. ఏ తల్లి అయితే తన కొడుకు గురించి ఇలా ఆలోచిస్తూ, నా కొడుకు నావాడు, వాడి ప్రేమంతా నాకే దక్కాలి, వాడి దగ్గర నుంచి ఏమన్నా కేర్ పొందుకుంటే నేను మాత్రమే పొందుకోవాలి, నా కోడల పిల్లలకి నా కొడుకు ప్రేమ పూర్తిగా వెళ్ళడానికి నేను ఊరుకోను, వాడి ప్రేమ మొత్తం నా మీదే ఉండాలి, నా కోడల పిల్లల మీద కాదు అనేటువంటి మనస్తత్వం అనేది ఎవరికైతే ఏ అత్తకైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ అత్త వల్ల సమస్యలు గొడవలు ఆ కుటుంబంలో వస్తాయి. My son has married you, but she is not your son. She is my own son, and I do not want you to claim him as yours. ఈ అత్త ఏమంటదంటే, the mother is saying, ఆ అత్త ఏమంటదంటే, ఆ తల్లి ఏమంటదంటే, చూడు నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకున్నావు, వాడు నా సొంతం, వాడు నాకు చెందినవాడు, వాడు ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి, వాడి దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఆశిస్తే నేను ఊరుకోను అంటది. ఏమా or the daughter-in-law will say to the mother-in-law, now look, he was your son, forget about him, now he is my husband, I don't want him to come and stay with you, she is mine, not yours. ఒకవేళ కోడలు కనుక ఇలా అందనుకోండి, ఏమంటదంటే, ఆయన గారు నీ కొడుకే, కానీ ఇప్పుడు నాకు మొగుడు, నా భర్త, నా సొంతం, ఆయన ప్రేమ అనురాగాల నుంచి నాకే దక్కాలి, నీకు దక్కనివ్వను అనేటువంటి మనస్తత్వం ఉన్నది ఆ కోడల పిల్ల అయినట్లయితే ఆ వల్ల ఖచ్చితంగా కుటుంబంలో గొడవలు వస్తాయి. My husband can talk to you only when I permit him. I decide. You stay away from him. That's what the daughter-in-law is saying. ఈ కోడల పిల్ల ఏమంటదంటే,
నేను అనుమతిస్తేనే తప్ప నా భర్త నీతో కనీసం మాట్లాడడానికి కూడా సాహసించడు. నేను ఒప్పుకుంటేనే తప్ప నీ దగ్గరికి రావడానికి వీలు పడదు. నేను ఒప్పుకుంటేనే తప్ప నేను చూసుకోవడానికి ఆయనకి కుదరదు. అంతా నా చేతిలో ఉంది అంటది ఈ కోడలు. So what happens? The mother is pulling to one side the son, the wife is pulling him to the other side. So the poor son is in between, being pulled to the right and the left. He can do anything. He'll look there and say, oh, my mommy, oh, my wife. Helpless guy being pulled apart by two strong women. ఇట్లాంటి స్త్రీల మధ్యలో నలిగిపోయేది ఎవరంటే కొడుకు. ఇటేమో తల్లి ఒక పక్క లాగుతూ ఉంటుంది, ఇటేమో మరో పక్కన భార్య లాగుతూ ఉంటుంది. ఇటు చూసి ఓ తల్లి తల్లి అని చెప్పేసి మా అమ్మ అంటా ఉంటాడు. తర్వాత అటేమో చూసి ఓ నా భార్య అంటాడు. ఇటు తల్లి ఇటు భార్య, ఏం చేయాలి అర్థం కాక మధ్యలో నలిగిపోతా ఉంటాడు ఈ కొడుకు. Depends on who is stronger, the daughter-in-law or the mother-in-law. The man will be pulled away from the other person. ఇప్పుడు ఏమవుతుంది అన్నది దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే, ఎవరు ఇందులో బలవంతులు అన్న దాని మీద బట్టి ఆ యొక్క కొడుకు పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది. A second problem for the in-law is jealousy. It's caused by jealousy. ఈ యొక్క ఇల్లా రిలేషన్షిప్స్ లో వచ్చేటువంటి మరొక సమస్య ఏంటంటే ఈర్ష్య అనేది ఈ అత్త కోడల మధ్య, లేకపోతే మామగారుల మధ్య, లేకపోతే ఇల్లా రిలేషన్షిప్స్ లో చిచ్చులు పెడుతుంది. See, the mother was loving the son was talking with the mother, and all the time in the kitchen with the mama. It was a mama's baby. All of a sudden, a woman has come in his life. She sees her holding his hand, walking with him, sitting with him, eating together, joking together, laughing together. Mother cannot stand it. And what is this? I lost my son. I need to fight it to get him back. So this jealousy causes the problem. చూడండి, ఇప్పటి వరకు తల్లి కొడుకులు చక్కగా వాళ్ళు చక్కటి బంధువులు ఉండేవాళ్ళు. కిచెన్లోకి వెళ్ళగానే అమ్మ చాలా ప్రేమతో పలకరించేది, కుమారుడు అమ్మతో చాలా చక్కటి బంధంలో ఉండేవాడు. ఎప్పుడైతే పెళ్ళయిందో, కోడల పిల్ల వచ్చిందో, ఎప్పుడు చూసినా కోడలు కొడుకు మాట్లాడుకోవడం, కోడలు కొడుకు కలిసి నడవడం, కోడలు కొడుకు కలిసి పని చేసుకోవడం, వాళ్ళిద్దరు దగ్గర అవుతూ ఉంటే అమ్మో నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడేమో, ఎట్లయినా సరే నా కొడుకు నేను కాపాడుకోవాలి అని ఫైట్ అయినా చేసి నా కొడుకుని సంపాదించుకునే అసూయ ఎప్పుడైతే ఈర్ష్య ఆమెలో కలుగుతుందో, ఆ ఈర్ష్య వల్ల కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. The poor mother never had a loving husband. He had no time to talk with her. He's always busy going with something, talking with his friends or working in the field. And she is alone at home. She never got the kind of love her son is giving to his wife. So she is gone burning inside, she's cursing herself that what is this? I was also married for 40 years. My husband never hugged me, never talked to me. We never sat down and ate together. Now look here. They have been married, talking, walking. What is this? Laughing. She can't stand it. She said, I'm going to do something. Just stop it. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అత్తగారికి వాళ్ళ భర్త ఉన్నాడే,
ఆ భర్త దగ్గర నుంచి ఎప్పుడు కూడా ప్రేమానురాగాన్ని ఏమో దొరకలేదు. వాళ్ళ భర్త ఎప్పుడు బయటకు తిరగడం, పనికి వెళ్ళడం, లేకపోతే ఉద్యోగం చేసుకోవడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, ఎప్పుడో రాత్రికొచ్చి ఏదో తినటం, పడుకోవడం ఇంతే తప్ప, తన కొడుకు తన కోడల మీద ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తున్నాడో, తన కొడుకు తన కోడలతో ఏ విధంగా మాట్లాడుకుంటున్నాడో, తన కొడుకు ఏదైతే తన కోడల మీద ప్రేమ చూపిస్తున్నాడో, వాళ్ళిద్దరు కలిసి చక్కగా మాట్లాడుకోవడం, పని చేసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఈ అత్తగారి గుండె రగిలిపోతా ఉంటదన్నమాట. నా భర్త నన్ను ప్రేమించలేదు, వీడు మాత్రం నా కోడల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, ఇదో నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఎట్లయినా సరే నా కొడుకు నేను దక్కించుకోవాలి అనే ప్రయత్నంతో ఈ అత్తగా రగిలిపోతా ఉంటది. But if the woman had a loving husband, he was sitting with her, eating together, they were going out for shopping together, they were always having fun, then she won't feel jealousy because she expects this is what her son should be doing to his wife. So a woman is starving for emotional needs. She can't stand her son loving his wife, or his wife loving her son. That, the jealousy is unbearable. ఒకవేళ గనక ఈ అత్తగారి యొక్క భర్త మంచివాడై ప్రేమించేవాడు, ఆమెతో చక్కగా మాట్లాడేవాడు, ఆమెతో కలిసి పనిచేసేవాడు, ఆమెను పట్టించుకునేవాడు అనుకోండి, ఎప్పుడైతే కొడుకు తన కోడల మీద ప్రేమ చూపిస్తున్నప్పుడు, ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళిద్దరు కలిసి చిలక గోరికలాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అసూయ అనేది ఆమెకు కలగదు. ఎందుకంటే తన భర్త దగ్గర నుంచి తనకు ప్రేమ దొరికినప్పుడు అలాంటి ప్రేమను తన కొడుకు తన కోడలు చూపిస్తున్నప్పుడు ఈ అసూయ పడడం అనేది జరగదు. ఎప్పుడైతే భర్త దగ్గర నుంచి ఇలాంటివి ఆమెకు దొరకదో, కొడుకు మరి ఆ కోడలకు అందిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అత్తలు అసూయతో రగిలిపోయి ఎట్లయినా సరే కొడుకుని కోడల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. A third reason for this conflict is that they don't have a model, they don't have an example for husband-wife relationship. అయితే ఈ యొక్క అత్త కోడల మధ్య కానీ లేకపోతే ఇన్లా మధ్య రిలేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి, గొడవలు రావడానికి మరొక కారణం ఏంటంటే వివాహ విషయమే బిబ్లికల్ మోడల్, మరి వాక్యానుసరమైన మాదిరి జీవితము వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళకి దాపరిస్తూ ఉంటాయి. Mother-in-law had a lot of trouble from her mother-in-law when she was married to this home. So she had that bitter experience. Now it's a time to pay it back, because all the example she had was mother-in-law persecuting the daughter-in-law. So now she was waiting for the occasion to pay back all that she got. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అత్తగారు ఉంది. ఈ అత్తగారు ఆ ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు ఆమెకు ఒక అత్తగారు ఉంటుంది కదా, ఆమె ఈమెని రాచి రంపాలు పెట్టి గయ్యాలి గంపలాగా ఈమెని పీడించుకు పీక్కు తిన్నది. ఈమెకి ఉన్నటువంటి మోడల్ అంతా ఏంటంటే ఆ అత్తయ్య గారు ఈమెని పెట్టిన కష్టాలు, ఈమెను పెట్టిన ఇబ్బందులు ఆమెకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈమె అత్తగారు అయింది. ఒక కోడలు రాగానే ఏమేం చేస్తుంది, మా అత్తగారు నన్ను ఎట్లా కష్టపెట్టిందో, మా అత్తగారు నన్ను ఎట్లా రాచి రంపాన పెట్టిందో, మా అత్తగారు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, నేను కూడా అవన్నీ కూడా నా కోడల మీద ప్రయోగించి నా కసి తీర్చుకోవాలి అనుకుంటాం. The daughter-in-law has come from a home where her mother had to fight with her mother-in-law. That's sample she had. So she came, when she came to this new home, she came all ready to fight with her mother-in-law like her mother fought with her mother-in-law. So both parties are ready. Come on, let's fight. That's the example they have seen. They have never seen the example of Ruth and Naomi. No, they have never seen. ఇప్పుడు ఈ కోడల పిల్లగా వచ్చిన ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు చూసింది ఏంటంటే
అత్తగారు ఏ విధంగా పీడించి తింటారు, లేదా కోడలు పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, ఇట్లాంటివే చూసింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె కూడా ఏం చేస్తుంది, అలాగే ప్రవర్తిస్తుంది. తను ఏదైతే చెడ్డ మాదిరి చూసిందో అదే చెడ్డ మాదిరి ప్రవర్తన ఇక్కడ కూడా కనబరుస్తుంది. తద్వారా ఏమవుతుంది, నయోమి రూతు లాంటి మధురమైన బంధాలు ఉండకుండా ఒకరిని ఒకరు సాధించుకోవడం, ఒకరినొకరు ఏడిపించుకోవడం, లేకపోతే సాడిస్ట్ లాగా బిహేవ్ చేయడం అనేటువంటి ప్రవర్తన ఇక్కడ కనబడుతుంది. Now the fourth reason for the conflict is this, that they never were taught what the Bible teaches about family life. నాలుగవ కారణం ఏంటంటే ఎందుకు గొడవలు వస్తున్నాయంటే, ఫ్యామిలీ లైఫ్ గురించి, కుటుంబ జీవితం గురించి బైబిల్ ఏం బోధిస్తుందో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం కూడా మరొక కారణం కావచ్చు. The guiding principle of family life is love and care, not hatred and ill treatment. But this they have never been taught from the Bible. చూడండి, ఒక కుటుంబాన్ని నడిపించాల్సిన ప్రేమ, ఆప్యాయతలు, జాగ్రత్తగా ఒకరినొకరు చూసుకోవడం. కానీ వీళ్ళకి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు పంచుకోవాలని కానీ అలాగే మనం జీవించాలని కానీ అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒకరిని ఒకరు సతాయించుకుంటూ, ఒకరినొకరు పీడించుకుంటూ, ఒకరి మీద ఒకరు బలాత్కారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. The Bible says, for this reason shall a man leave his father and mother and shall join with his wife, and those two shall become one flesh. The Bible teaches that with marriage, the son is going to separate from his father and mother, and that the daughter is going to be given away by her parents to this man to leave their home and come here to establish a home. This they have never been taught. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక మంచి కుటుంబంలో ఏం చేస్తారు, తన కుమారుడికి వివాహం కాగానే వా యొక్క కుమారుడికి వివాహం అయింది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కుటుంబం అని చెప్పేసి తల్లిదండ్రులు వారిని సపరేట్ కుటుంబంగా ఉండటానికి వారిని ప్రోత్సహిస్తారు. అలాగే ఆ కూతుర్ని ఎవరైతే ఒక మంచి కుటుంబం నుంచి అత్తగారింటికి పంపిస్తారు, అమ్మా ఇక నుంచి నీ భర్తే నీ యొక్క కుటుంబం కాబట్టి మమ్మల్ని విడిచి నీ యొక్క భర్తతో నువ్వు చక్కటి కుటుంబంగా జీవించు అని అప్పగిస్తారు. సో ఆ రకంగా బైబిల్లో ఉన్న మాదిరిని మంచి తల్లిదండ్రులు, మంచి అత్తమామలు అనుసరిస్తారు. So families have to understand this. When the son is going to get married, he is going to get married and going to leave the parents and establish a separate family. If the parents don't understand it, they're going to create problem. If the son does not understand it, he will not leave the parents. He will depend on the parents. This is unbiblical. This is not the biblical principle of marriage. మంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేదా ఆత్మీయులైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుమారుడికి పెళ్లి వయసు రాగానే చక్కగా పెళ్లి చేసి పెళ్ళైన తర్వాత చెప్తారు, బాబు ఇక నుంచి నీది సపరేట్ కుటుంబం అయినా, ఇక వివాహమైంది, ఇక నీవు నీ భార్యతో కలిసి చక్కగా నీ జీవితాన్ని జీవించు, నీవు ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఏర్పడ్డావు అని వారు పక్కకి తప్పుకుంటారు. వాళ్ళు సపరేట్ కుటుంబంగా జీవించడానికి వారికి అవకాశం ఇస్తారు. కానీ ఎవరైతే మరి ఆ రకంగా ఆలోచించరో, వాళ్ళు వాక్యానుసారంగా ఆలోచించట్లేదని, ఎవరైతే వారు కుమారుడు సపరేట్ కుటుంబ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరో వారు వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ని గ్రహించలేదని మనం అర్థం చేసుకోవాలి. Bible does not teach joint family system. Bible teaches separate, nucleus families. Every son marrying, establishing a different home.
That's what the Bible teaches. బైబిల్ ఏం బోధిస్తుందంటే ఒక ఇంట్లో రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకోవట్లేదు, అలా బోధించడం లేదు. ఒకసారి కుమారుడికి వివాహం అయిన తర్వాత ఆ కుమారుడిది ప్రత్యేకమైన కుటుంబాన్ని తల్లిదండ్రులు గుర్తించి ఆ యొక్క ప్రత్యేకమైన కుటుంబంగా వారు జీవించడానికి కావాల్సిన సహకారము అందించడము, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళు సపరేట్గా ఉండటానికి ప్రయత్నము చేస్తారు. అలాగే మంచి కుమారుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి, అంటే ఈ సెన్స్లో విడిచిపెట్టడానికి ఇష్టపడతారు, అంటే వాళ్ళ మీద ఆధారపడడాన్ని విడిచిపెడతారు. When Isaac married, he established a separate family. His mother died and that tent was empty. That's where he took his wife. And you know what Abraham did? He went and married another woman. He had 3-4 children before Isaac had a child. That's a separate family system. Abraham will not live with his son Isaac and daughter-in-law. No. He will have his own wife, even in the old age, and live separately. చూడండి, ఇస్సాకు ఏం చేశాడు? తనకి ఇవ్వబడిన భార్యతో కలిసి సపరేట్గా గుడారం వేసుకుని ఉన్నాడు. అలాగే అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడికి వివాహం అయిన తర్వాత తను వేరొక స్త్రీని వివాహం చేసుకుని తను సపరేట్ కుటుంబంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. వృద్ధుడైనప్పటికీ కూడా తను సపరేట్ కుటుంబంగా ఉండటానికి, తన కుమారుడు సపరేట్ కుటుంబంగా జీవించడానికి జాగ్రత్త తీసుకున్నాడు అబ్రహాము. The fifth reason for the conflict is that we do not follow the model of Jesus Christ and the church. ఐదవ కారణం ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభు సంఘము చూపిస్తున్న మాదిరిని అనుసరించకపోవడం అనేది ఇంకొక పెద్ద సమస్య కుటుంబాల్లో గొడవలు రావడానికి. What did Jesus do? He left his Father in heaven, came down to this earth to get his bride. చూడండి, he took humanity upon him and identified with his wife. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? పరలోకమందున తండ్రిని విడిచి ఈ భూమి మీదకి ఆయన తన వధువు కోసం రావడం జరిగింది. దానికోసం ఆయన మానవత్వాన్ని ధరించాడు. So that is the example of leaving the father and cleaving to his wife. So we need to follow the example of the Lord in establishing our family. తండ్రిని తల్లిని విడవడం అంటే అలాగనమాట. యేసయ్య మనకు చూపించిన ఆ మాదిరి ప్రకారము భార్యని హత్తుకోవడం అంటే ఆయన సంఘం కోసం వచ్చి ఏమేమి సంఘం కోసం చేసినాడో, సంఘానికి దగ్గర అవడానికి ఏమైతే చేసినాడో అవన్నీ కూడా అనుసరించడం. కాబట్టి యేసుక్రీస్తు సంఘము పట్ల ఉన్నటువంటి ఆ యొక్క మాదిరి జీవితాన్ని అనుసరించడము చాలా చాలా ప్రాముఖ్యము. Jesus is the example for a man to leave his father and mother to join with his wife. When such leaving happens, there is no room for the mother-in-law and the daughter to stay together and fight. ఎప్పుడైతే ఒక కుమారుడు తనకి వివాహమైన తర్వాత యేసుక్రీస్తు వలె తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుని భార్యకు చేరువైనప్పుడు ఇక ఇంట్లో గొడవలు రావడానికి అవకాశం ఉండదు. అత్తాకోడలు ఒకే చోట ఉండి గొడవలు పెట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి క్రీస్తు సంఘం పట్ల కనబరిచిన మాదిరిని కుమారులు అనుసరించడము చాలా చాలా అవసరం. If every husband is like Jesus and if every wife is like the church, there is no room for in-laws conflict. ప్రతి కుమారుడు వివాహమైన ప్రతి వ్యక్తి యేసులాగా ప్రవర్తించినట్లయితే, వివాహమైన ప్రతి స్త్రీ సంఘములాగా ప్రవర్తించినట్లయితే ఇక అక్కడ అత్తాకోడల మధ్య పోరులు కానీ గొడవలు కానీ రావడానికి అసలు అవకాశం లేదు అక్కడ.
The sixth reason for in-law conflict is the temperamental and emotional weakness of the mother-in-law and the daughter-in-law. ఆరవ కారణం ఏంటంటే ఈ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతల వల్ల ఈ యొక్క అత్తా కోడల మధ్య గొడవలు రావడానికి అవకాశం ఉన్నది. The temperament of the mother-in-law is one that is ready to fight, and the temperament of the daughter-in-law is also ready to fight. So two temperaments will conflict. We don't look at the temperaments of the mother-in-law and the daughter-in-law for marriage. అత్తగారి టెంపర్మెంట్ అంటే ఎప్పుడు అవకాశం దొరుకుద్దా గొడవ పెట్టుకుందామా అని చూసి అత్తగారు. కోడల పిల్ల కూడా అంతే, నాకు టైం దొరికితే నేను గొడవ పెడతాను అనేటువంటి స్వభావం కలిగినటువంటి కోడలైనట్లయితే ఇక వాళ్ళ మధ్య ఏముంటుంది, ఎప్పుడు గొడవలే ఉంటాయి. మన పెళ్లి చేసుకునేటప్పుడు అత్తా కోడల యొక్క టెంపర్మెంట్లు చూడం కదా. Some mothers do not sleep for nights after their son marries this woman because she is afraid whether the daughter-in-law will eat him up or persecute him. So she keep awake all night to watch her son. The emotional immaturity of the mother or the emotional immaturity of the mother-in-law, the emotional immaturity of the new wife, they all contribute for the conflict in marriage. కొంతమంది తల్లులకి వాళ్ళ కుమారులకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అత్తగారు అయిన తర్వాత వాళ్ళకి రాత్రిపూట సరిగ్గా నిద్రే ఉండదు. ఏంటి భయం అంటే, నా కోడల పిల్ల నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుందా చూసుకోదా, తిండి పెట్టుద్దా పెట్టదా, నా కొడుకుని ఏమైనా ఇబ్బంది పెట్టుద్దా బాధ పెట్టుద్దా అని ఇదే విషయం గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఎమోషనల్గా వాళ్ళకున్నటువంటి ఇమ్మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది కోడలు కూడా వాళ్ళకున్నటువంటి ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీని బట్టి అత్తగారి వల్ల తనకేమన్నా హాని కలుగుతుందేమో అని చెప్పేసి ముందుగానే ఊహించేసుకుని భయపడిపోతూ ఉంటారు. The son is also sometimes immature. He cannot think of not seeing his mother every day, even after marriage. So always on the phone talking with the mother. The wife has no time to talk with him. The emotional immaturity of the son. He is not grown enough to be a husband. కొన్నిసార్లు కుమారుడికి ఎమోషనల్గా కావాల్సిన మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఎప్పుడు కూడా అమ్మతో మాట్లాడాలి, అమ్మతో ఉండాలి అన్న ఆలోచనతో ఎప్పుడు కూడా అమ్మకి 24 గంటలు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడం, పక్కనున్న భార్యను పట్టించుకోకపోవడం, భార్యతో మాట్లాడకపోవడం, ఇలా చేసిన వ్యక్తిని గురించి మనం ఏం చెప్పాలంటే ఇంకా ఆ వ్యక్తి భర్తగా ఉండడానికి కావాల్సినటువంటి ఎమోషనల్ మెచ్యూరిటీ ఆ వ్యక్తిలో కలగలేదు అని మనం చెప్పాలి. And the new daughter-in-law, she is so immature. She is not mature enough to leave her mother and father. So she always wants to go back. She wants to spend hours talking with her mother. So the young husband doesn't have time even to talk with his wife. So this immaturity, emotional immaturity of the related parties destroy families. కొంతమంది అమ్మాయిలు వివాహ బంధంలోకి అడుగుపెట్టి కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎమోషనల్గా ఇమ్మెచ్యూరిటీని కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా నాన్నని విడిచిపెట్టడం అనేది వాళ్ళకి సహించలేని విషయం. అందుకే ఎప్పుడు చూసినా పుట్టింటికి వెళ్ళిపోదామా, అమ్మా నాన్నలతో గడుపుదామా అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. లేదా ఇక ఫోన్ చేసుకుంటూ 24 గంటలు అమ్మతో మాట్లాడడం, నాన్నతో మాట్లాడడం, ఫోన్ల మీద ఫోన్లు. కనీసం కొత్తగా పెళ్ళైనటువంటి తన భర్తతో
సమయం గడపడానికి కూడా, వాళ్ళతో మాట్లాడడానికి కూడా వీళ్ళకి సమయం దొరకనంతగా పుట్టింటో వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుంటారు. అది ఏంటంటే ఆ కోడలి పిల్లలకు కావాల్సిన ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఆమె అలా ప్రవర్తిస్తుంది. The seventh and the last reason I wanted to share with you is the issue of dowry, gold, money, etc. ఏడవదిగా ఈ ఇన్లాస్ మధ్య, అత్త కోడల మధ్య కావచ్చు, లేకపోతే మామగారుల మధ్య కావచ్చు, లేకపోతే ఇన్లాస్ మధ్య కావచ్చు, గొడవలు రావడానికి మరొక కారణం ఏంటంటే కట్నం. గోల్డ్ ఎంత ఇచ్చారు, డబ్బు ఎంత ఇచ్చారు, ఈ కట్నం సంబంధించిన విషయాలు ఉంటాయి చూసారు, వీటి వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. After marriage, they will be asking, bring a car for your husband, bring a nice fridge, this, that, and all this. And then, the gold is not enough, the dowry is not enough. So there is problem. The young bride is persecuted by the mother-in-law very often because she did not bring enough money, did not bring enough gold. Seems like marriage is, people are marrying for money and car and gold and all these things. Marriage is not for money. Marriage is for a wife and a husband. When marriage is not for people, when marriage is for things, you will have problem. చూడండి, పెళ్ళైన తర్వాత అత్త మామలు కోడలి పిల్ల దగ్గరకు వచ్చి ఏం కట్నం ఇచ్చారు, అసలు అది ఏం సరిపోయింది, పెళ్లి ఖర్చులు కూడా రాలేదు, పట్టరా ఇంకొంచెం డబ్బులు పట్టరా, అసలు ఏం పెట్టారు మీ అమ్మా నాన్న, అసలు కనీసం అది పెట్టలేదు, ఇది చేయించలేదు, ఏదో ఒకటి చేయించుకునిరా, లేకపోతే కారు కొనుక్కుంటున్నాడు మా కొడుకు కాబట్టి కారుకు డబ్బులు పట్టరా అని ఎంతసేపు ఆ పెళ్లి సమయంలో వచ్చిన డబ్బులు బట్టి వాళ్ళు ఇంకా కోడ పిల్లల్ని సతాయించి పీడించుకు తిని ఆ యొక్క వియంకుల దగ్గర నుంచి ఇంకా డబ్బు రాబట్టాలని, బంగారం రాబట్టాలని, వెండి రాబట్టాలని, లేకపోతే ఇంకా వస్తువులు రాబట్టాలన్న ఆలోచనతో కనుక ఉన్నట్లయితే అయ్యో అది మంచి మనస్తత్వం కాదు. వివాహం అన్నది వస్తువుల కోసం కాదు, వస్తువులు సంపాదించుకోవడం కోసం చేసేటువంటిది కాదు. వివాహ బంధం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమతో కొనసాగాలి తప్ప అది వస్తువుల్ని సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకునే మాధ్యమం ఎన్నటికీ కాకూడదు. ఒకవేళ అలాంటి మనస్తత్వం మీలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ పిల్లల కాపురాలని కూల్చేస్తారు, మీరే నాశనం చేస్తారనే విషయాన్ని అర్థం చేసుకోండి. In our language, dowry is Stri Dhan. Stri is the dhan. Woman is the riches, not the money she brings. So people need to have right biblical values for marriage. వాస్తవానికి కట్నం గురించి ఆలోచించి చూసినట్లయితే స్త్రీయే గొప్ప ధననిధి. ఆమె నిజమైనటువంటి కట్నం. ఆమె అసలు మన ఇంటికి రావడే, మన ఇంట్లో ఉండటమే నిజంగా మనకి సంతోషం. ఆ రకంగా చూడాలి తప్ప ఆమె తెచ్చేటువంటి వాటిని బట్టి మీ యొక్క బంధాలు, ఆమెతో మాట్లాడే తీరు ఆధారపడి ఉన్నట్లయితే ఎన్నటికీ ఆ కుటుంబం మంచి కుటుంబంగా ఉండలేదు. When a young woman is married to a young man, she comes to his home with many apprehensions and fears. New but strange environments, new but strange people, new set of parents and other relations. The transition should be made smooth by not frightening that young woman. Instead, welcome her. Come, daughter, this is your home. We are your new parents. Let's love each other and live here joyfully. That should be the welcome. చూడండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమెలో చాలా భయాలు ఉంటాయి. అయ్యో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ ఇంట్లో ఎవరెవరు ఉంటారో, వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారో, మా అత్తయ్య మామగారు ఎలా ఉంటారో,
వాళ్ళకి ఏం నచ్చుతాయి ఏమి నచ్చవో అనేటువంటి రకరకాల భయాలతో వాళ్ళు అడుగు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో వారు ఆ కొత్త కోడల పిల్లకి ఆ భయాన్ని పోగొట్టే విధంగా ప్రేమతో స్వాగతం పలకాలి. అమ్మా, ఇది మన ఇల్లురా, నువ్వు ధైర్యంగా ఉండి సంతోషంగా ఆమెకి నెమ్మదిని కలిగించే విధంగా ప్రవర్తించాలి తప్ప ఆ భయానికి ఇంకా భయం జోడించి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. A young man married a woman, and she came to his home, and she got up the next day morning a little late. It was 7 o'clock when she got up. She changed her clothes and rushed to the kitchen because she had to fix the breakfast. Her mother told me, you get up early, go to the kitchen, make breakfast for the family, other your mother-in-law will get, fight with you. But this poor girl was late, 7 o'clock, so she rushed and she went to the kitchen. The mother-in-law was sitting there in the dining room, and she said, daughter, come here, sit down. Yes, sat down. And there was hot coffee for her, drink coffee. And the mother-in-law said, daughter, breakfast is ready. Why don't you take a coffee and take a cup of coffee for your husband? You go, you both come down and have breakfast with us. She couldn't believe that. Her mother-in-law would get up early to make coffee for her, breakfast for her, and this really happened. This young woman went back to her home and told the story to her mother. And they said, it really happened. Yeah, it really happened. It really happened. That's a model home. The newly married young woman needs love and acceptance, not ragging. College students have ragging, so the new wife will have ragging in the home. Sister-in-laws and the mother-in-laws, everybody will be pulling her hair this way, that hair, and, joking and making it hard. What are we doing? Wild animals or something? Let's behave human beings. Let's love each other. Let's get rid of this in-law problems. చూడండి, ఒక అబ్బాయికి పెళ్ళయింది, అమ్మాయి అత్తగారింటికి వచ్చింది. ముందే చెప్పారు అత్తగారికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవసరం అని చెప్పారు. కానీ అమ్మాయి లేచేసరికి కొంచెం ఆలస్యమైంది. ఇక కంగారుగా ఆ యొక్క కిచెన్లోకి పరిగెడతా ఉంది. లేట్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య గారు తిడతారేమో భయంతో ఉంది. అట్లాంటి టైంలో అత్తయ్య గారు డైనింగ్ హాల్లో కూర్చుని, మా కోడలి పిల్ల రామ్మ కూర్చో, బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇదిగో కాఫీ నువ్వు తాగు, ఇంకో కప్పు మీ ఆయన గారికి కూడా ఇవ్వమ్మా అని చెప్పినప్పుడు ఇక అమ్మాయికి ఎంత ఆశ్చర్యం వేస్తుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. వాస్తవానికి ఇది నిజంగా జరిగింది. ఇలాగ జరిగిందని ఆ పుట్టింటికి వెళ్ళి మా అత్తగారు నాకు ఇలా చేసిందని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు అడుగుతుంది, నిజమేనా, అలా జరిగిందా అంటే, అవునమ్మా నిజంగా ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ ఇల్లు ఒక మోడల్ హోమ్, ఒక మాదిరికరమైన గృహము. అలాగా అత్తగారు కోడలికి ప్రేమ చూపించినప్పుడు ఆ ఇంట్లో ఆ కోడలి పిల్లకి ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత సాంత్వనం దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. Now, if you have problems, in-law problems, I suggest you have counseling. Let both the mother-in-law, daughter-in-law, or husband, wife, in-laws, they all sit down for counseling with some senior, couple who have lived good family life for many years. Let them give counseling. Okay, there is no virtue in fighting. Let's stop the fighting. మిత్రులారా, మీకు గనక ఇంకా అత్త కోడల మధ్య కానీ, మామగారు అత్తగారుల మధ్య రిలేషన్షిప్లో కానీ, ఇన్లాస్ రిలేషన్షిప్లో కానీ
మీలో మీకు సమస్యలు ఉన్నట్లయితే, గొడవలు ఉన్నట్లయితే, మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు కౌన్సిలింగ్ అవసరము. ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ చేత ఆత్మీయమైనటువంటి చక్కటి కౌన్సిలింగ్ మీరు తీసుకోండి. మీ సమస్యని పరిష్కరించుకోండి. అంతే తప్ప మనం ఒకరినొకరము కొట్టుకుంటూ, ఒకరినొకరు పీడించుకుంటూ, ఒకరినొకరు బాధించుకుంటూ, మృగాల్లాగా ప్రవర్తించడం వల్ల ప్రయోజనం ఏం లేదు. మనం మనుషులం కదా, మనుషుల్లాగా ప్రవర్తిద్దాం, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం, సంతోషంగా జీవిద్దాం. Well, God bless you, and I hope this session will help you in some way. If you have problems, you are not the only one who got problems. There are many thousands in the world who got problems. But let us follow Naomi and Ruth example. Let's follow Christ and the church example. Let's come back to the Bible and start living according to the Bible. Then these problems will go away. We have been married for 51 years. We're going to be 52 shortly. You know, we have 5 children, so 5 in-laws. We have never known what is in-law problem in our family. So we can honestly say that Christians need not to have in-law problems. Yeah. It's for pagans. So if you claim to be a believer, let's live like a believer, not like a pagan. God bless you, brothers and sisters. Thank you for inviting me to speak on this occasion. God bless you. సో ఏం చెప్తా ఉన్నారంటే, మనం నయోమి లాగా, రూతు లాగా వాళ్ళ మాదిరిని అనుసరించి మంచి బంధాన్ని మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే కుటుంబ జీవితం ఎంత బాగుంటుంది. వాళ్ళని మోడల్గా తీసుకోండి. అబ్రహాం థామస్ గారు చెప్తా ఉన్నారు, వారికి వివాహమై 51 సంవత్సరాలు, త్వరలోనే 52వ సంవత్సరానికి అడుగు పెడతా ఉన్నారు. 5 బిడ్డలు వాళ్ళకు ఉన్నారు. కాబట్టి 5 కుటుంబాలతో ఇన్లా రిలేషన్షిప్స్ వారు కలిగి ఉన్నారు. వారు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎన్నడూ కూడా ఇన్లా రిలేషన్షిప్స్ సమస్య అనేది ఎప్పటికీ ఇంతవరకు తలెత్తలేదు వాళ్ళకి. ఎందుకంటే మనము చక్కగా ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు, ప్రేమతో మన బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, బిబ్లికల్ ప్యాటర్న్ మనం ఫాలో అయినప్పుడు మన మధ్య ఈ గొడవలు రావడానికి అవకాశం లేదు. మనం క్రిస్టియన్స్ కాబట్టి, బిలీవర్స్ కాబట్టి మన మధ్య గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. గొడవలు, సమస్యలు ఎవరికి వస్తాయి? అన్యుల్లో వస్తాయి. కానీ విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కదా, విశ్వాస తగ్గట్టుగానే జీవిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలని అంకుల్ చెప్తా ఉన్నారు. అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఏ సెషన్ ఆన్ దిస్. రియల్లీ you have done justice to this topic within given short time. You have dealt the subject wonderfully. So I hope all our participants got good guidelines from you. Thank you for taking this class. Thank you very much. Thank you. Okay. ఈ సమయంలో